మానవ జన్మ ముందు ఒక ఆత్మ 84 లక్షల సార్లు యోని పరీక్ష ఇవ్వాల్సి వస్తుంది. ఇది విన్నాక నరాలు కట్ అయిపోతాయి. మొదటిగా 30 లక్షల సార్లు చెట్లులాగా జన్మించాలి. ప్రతి ఒక్క వాతావరణంలో జన్మించి వర్షం, ఎండ, గాలిని తట్టుకుంటూ జనాలు గొడ్డలితో నరికిన తర్వాత కూడా జీవించాలి. ఆ తర్వాత 9 లక్షల సార్లు చేపల్లాగా చేతులు కాలు లేకుండా పాచి తింటూ ఇంకోరిని తింటూ జీవించాలి. ఆ తర్వాత 10 లక్షల సార్లు పురుగుల్లాగా జీవించాలి. ఆ తర్వాత 11 లక్షల సార్లు ఒక పక్షిలాగా మీరు తినకున్నా పిల్లలకి పెట్టి వాళ్ళని ఎగిరేలా చేసిన తర్వాత వాళ్ళు ఎగిరిపోయాక అమ్మా నాన్న ఎవరో అని కూడా చూడరు. అలాంటి జీవితం తర్వాత 20 లక్షల సార్లు జంతువుల్లాగా భయంతో ఉండటం, వేటాడడం, తినడం, చావు భయంతో బ్రతుకుతూ ఉండాలి. ఇదంతా కష్టపడ్డాక మీకు గోవుల జీవితం వస్తుంది. ఇది అన్నిటికంటే పవిత్రమైన జన్మ. ఆ తర్వాత లాస్ట్ లో 4 లక్షల సార్లు మానవ జన్మ లభిస్తుంది. అది కూడా డైరెక్ట్ గా ఉత్తమ మానవ జన్మ కాదు. స్టార్టింగ్ లో తిక్కోన్లాగా, అడవి మనుషుల్లాగా, పాపాలు చేసే వాళ్ళగా, మందు తాగే వాళ్ళగా, ఆ తర్వాత శుద్ర, వ్యాస, క్షత్రియ, తర్వాత బ్రాహ్మణ జన్మ దొరుకుతుంది. అది కూడా మీరు గలీజ్ గా ఉన్నారంటే మరి 80 లక్షల కష్ట యోని పరీక్ష ఇవ్వాల్సి వస్తుంది. అందుకే మానవ జీవితం చాలా రేర్ అన్నమాట. అస్సలు వేస్ట్ చేసుకోకండి.